పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్తాను. చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. ఇంతవరకు ఆయన ఒక శాసనసభలో కానీ ఎక్కడ కూడా ఒక అడుగు కూడా పెట్టలా. గత 15 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం ఉన్నా సరే, కానీ 15 సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ 10 ఇయర్స్ నుంచి అతన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఛానల్స్లో ఎన్ని రకాలుగా వేధించారో మీ అందరికీ తెలుసు, మీ అంతరాత్మలకు తెలుసు. మీ అందరికీ బాధపడినా సరే ఏం చేయలేని పరిస్థితులు మీరు చేశారని మాకు తెలుసు. కానీ ఒకే ఒక క్వశ్చను, ఒకే ఒక క్లారిటీ ఇస్తాను. ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయం అయినా ప్రజల కోసమే తీసుకుంటారు, ప్రజల బాగు కోసమే తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయనతో పనిచేసే మా అందరికి కానీ సపరేట్ ఎజెండాస్ లేవు. ఆయన ఎజెండా ఏదైతే ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు, రూల్ ఆఫ్ లా ఉండాలని కోరుకుంటారో దానికి మేమందరం సపోర్ట్గా ఆయన వెనకాల నడుస్తూ ఆయన ఆలోచనల్ని మేము ముందుకు తీసుకెళ్తాం. దయచేసి ఒకటే గమనించండి, ఏదైనా టెక్నికల్గా 1-2 లోటుపాట్లు ఉన్నా సరే దయచేసి ఆ టెక్నికల్గా ఉండే లోటుపాట్ల కంటే కూడా అతని యొక్క మనసును అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా వారందరినీ నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మంచి వ్యక్తి, ఎలాంటి ఉన్నతమైనటువంటి మనసు ఉన్నవాడు, ఎంత గొప్ప ఐడియాలజీ ఉన్నవాడు, ఎంత నిబద్ధత ఉన్నవాడో మీకు అందరికీ తెలుసు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇటు రాజకీయాలకు రాకపోయి ఉంటే ఆయన కలవటానికి కూడా మాకెవరికి ఛాన్స్ రాదు. అంత ప్రైమ్లో ఉండాల్సిన వ్యక్తి ఉన్నారు. ఇవాళ ఈనాటికి తెలుగు ఇండస్ట్రీలో అత్యున్నత స్థానం ఆయనదే. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వాటిని అన్నిటినీ వదిలిపెట్టి ప్రజల కోసం ముందుకు వచ్చి గత 10 సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. రిలెంట్లెస్గా మేము ఆయనతో పాటు మేము పోరాడుతున్నాం. మాకు ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు రాజకీయం చేసి ఏదో ఒకటి సంపాదించి తర్వాత మూటాముల్లే సర్దుకునే ఇంట్రెస్ట్ మాకు లేదు. చచ్చేదాకా ఇలాగే ఉంటాం, ఇక్కడే ఉంటాం. నాకు చేతనంత వరకు మా పవన్ కళ్యాణ్ గారికి, మా లీడర్కి మేము వెన్నుదన్నుగా ఉంటాం. ఆయన చివరి వరకు ఇక్కడే ఉంటారు. మాకు ఎటువంటి ఎజెండాస్ లేవు. మేము దమన నీతి మీద, దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పోరాడుతూనే ఉంటాం, యుద్ధం చేస్తూనే ఉంటాం. ప్రజలకి న్యాయం జరిగే వరకు యుద్ధం చేస్తూనే ఉంటాం. ఇవాళ మీ అందరూ గుండెల మీద చేసుకుని ఆలోచించండి, ఎవరు సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఎవరు సంతోషంగా ఉన్నారు? మేము గత 1.5-2 months నుంచి ఎంతోమందిని కలిసినప్పుడు ఏ ఒక్క పౌరుడు కూడా, లేకపోతే ఏ ఒక్క మహిళ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ప్రతి వాళ్ళు ఏదో ఒక నష్టపోయో కంప్లైంట్ చేసు, ఉద్యోగస్తులు అవనివ్వండి, డిఎస్సి విద్యార్థులు అవనివ్వండి, డ్వాక్రా గ్రూప్ మహిళలు అవనివ్వండి, మత్స్యకారులు అవనివ్వండి, నేత పనివారు అవనివ్వండి, బ్రాహ్మణులు అవనివ్వండి, వైశ్యులు అవనివ్వండి, ఇంక్లూడింగ్ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు అవనివ్వండి, కమ్మ కమ్యూనిటీ వాళ్ళు అవనివ్వండి, బీసీ వర్గాల వారు అవనివ్వండి, ప్రతి వాళ్ళు నష్టపోయారు. ప్రతి వాళ్ళు కష్టాలు పడుతున్నారు. మత్స్యకారులకి సరైన జట్టీలు లేవు, సరైన సదుపాయాలు లేవు. వాళ్ళ జీవితం చిన్న భిన్నమైంది 5 సంవత్సరాల్లో. నేత పని వారి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది ఈ 5 ఏళ్లలో. ఇవన్నీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 మంది ఆడపిల్లలు అన్యాయంగా మాయమైపోతే, అక్రమంగా వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను, వీళ్ళు ఒక వ్యక్తిగత గోప్యతతో కూడిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఆ ఇన్ఫర్మేషను ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేతిలో పడిందో 30,000 మంది అమ్మాయిలు, మహిళలు మాయమైపోయారు. అందులో సగం మంది వెనక్కి వచ్చిన మిగతా సగం మంది పరిస్థితి ఏంటో తెలియదు. వాళ్ళు ఎక్కడ బలైపోయారో తెలియదు. ఎటువంటి నరక కూపాల్లో మగ్గుతున్నారో మీకు తెలియదు, మనకెవరికి తెలియదు. అలాగే ఎటువంటి ఆర్గాన్ మాఫియా, శరీర భాగాలు అమ్ముకునేటువంటి ఎటువంటి ఆర్గాన్ మాఫియాకి బలైపోయారో మనకు తెలియదు. కనీసం వాళ్ళ గురించి ఒక రివ్యూ పెట్టమని పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఇంతవరకు పెట్టినటువంటి ఈ చాతకాని ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. అలాగే చనిపోయిన రైతులు
ఏ రైతు చనిపోలేదు, ఎవరు ఆత్మహత్య చేసుకోలేదు, రైతులు సుభిక్షంగా ఉన్నారని పచ్చి అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా అంటే మా దగ్గర డేటా ఉంది. ఎంతోమంది రైతులు 3,000 మంది ఇంకా ఎక్కువ మంది చనిపోయారు రైతులు. వాళ్ళందరికీ మేము మా చేతనేంత వరకు ఎంతో కొంత మా ప్రెసిడెంట్ గారు ఇచ్చారు. అలాగే ప్రతి చోట ప్రతి విషయంలోనూ మేము నిలబడుతున్నాం. ఈసారి ఈ ఎలక్షన్స్లో ఇలాంటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి, ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చేల్చను అని చెప్పి ఇప్పటం సభలో చెప్పినప్పటి నుంచి ఈ రోజు దాకా కూటమిని సమీకరించుకొని ఏర్పాటు చేయడంలో ఆయన కృతకృత్యుడయ్యారు. అటు బీజేపీని, టీడీపీని, ఉత్తర దక్షిణ ధృవాల లాంటి వాళ్ళని కలిపి మళ్ళీ 2014 పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ మీ అందరి ముందుకు వచ్చాం, అంటే ప్రజల ముందుకు వచ్చాం. మీరు మనస్ఫూర్తిగా మీరు ఎలా అయినా రాసుకోండి, ఏ విధంగా మీరు దయచేసి మంచిని మంచిగా చెప్పండి. కానీ అట్లీస్ట్ మీ యాజమాన్యం కాదు నెగిటివ్గా రాయమంటే మేమేమి మిమ్మల్ని అనలేం, దట్ ఈస్ యువర్ రైట్. కానీ దయచేసి మీ మనసులో ఉన్నా సరే మా పట్ల ఒక మంచి భావంతో ఉండండి. ఎందుకంటే మేము ఎవరికి హామ్ చేయము, ఎవరికి నష్టం చేయము. తప్పు చేసేవాడిని మాత్రం నిలదీస్తాము, ఎంత దూరమైనా మేము వెళ్తాం. ఇది అలాగే మా ఉన్నటువంటి ఆశయం అది. ప్రజల యొక్క మంచి పరిపాలన రావాలి, మంచి గవర్నెన్స్ ఉండాలి, రూల్ ఆఫ్ లా ప్రివేల్ అవ్వాలి, న్యాయం ధర్మం పక్కాగా జరగాలి, బడుగు బలహీన వర్గాలకి మంచి ప్రయోజనాలు చేకూరాలి, యూత్కి విద్యా ఉపాధి బ్రహ్మాండంగా కల్పించాలి, ఆడపిల్లలు రక్షణతో ఉండాలి, అలాగే ప్రతి కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరింపబడాలి. ఇవన్నీ మా ముందుకు మేము తీసుకొచ్చాం మా ప్రెసిడెంట్ గారితో. దయచేసి ఆయన మనసును అర్థం చేసుకొని మీరు రిపోర్టింగ్ ఇవ్వండి. సో మా అదృష్టం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం లాంటి ఒక పవిత్ర స్థలంలో, ఈ స్థలం యొక్క పవిత్రత ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ మాకు మాత్రం బాగా తెలుసు. పిఠాపురంలో శ్రీపాద వల్లభుడి దగ్గర 2010లో నేను నా భార్య గురు పౌర్ణమి రోజు గురు పూజ చేసాం. అప్పటి నుంచి మాకు ఐడియా ఉంది, ఇంతమంది ఉన్న ఇంత గొప్ప స్థలమా ఇదని. ఒక పురోహితి అమ్మవారు ద్వాదశ శక్తిపీఠాలు, ఒక శక్తిపీఠం ఉంది ఇక్కడ. అలాగే కుకుటేశ్వర స్వామి దేవాలయం, అలాగే ఒక అద్భుతమైనటువంటి ఒక దర్గా ఉంది, ఒక ప్రముఖమైన చర్చి ఉంది ఇక్కడ. అండ్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్ ఇక్కడ ఉన్నది మత సామరస్యం. ఇక్కడ ఏ ఇష్యూస్ లేవు. మొత్తం ఎంటైర్ భారతదేశానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది చాలామందికి తెలియదు. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 3 మతాలు సామరస్యంగా ఉంటూ పవిత్రమైన స్థలంలో శ్రీపాద వల్లభుడు అనేటువంటి ఆయన మహానుభావుడు 13వ శతాబ్దంలో పుట్టి 18 ఏళ్లకు 16 ఏళ్లకు ఆయన నిర్వాణం పొంది యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఎంతోమంది భక్తులు ఈ రోజుకే వస్తుంటారు. ఒక షిరిడి సాయిబాబా ఎంత అవ్వాలో అలా అంత గొప్ప వ్యక్తి ఆయన. ఇది ఒక ద్వారకామయ్య ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అవ్వాలని మా అందరికీ ఆశ. పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక టెంపుల్ సిటీగాను, అలాగే ఉన్నటువంటి చర్చిని కానీ మన ఈ దర్గాని కానీ ఆధునీకరించి వాళ్ళ సదుపాయాలు చూడటం కానీ అన్ని మతాలకి అన్ని పూజా మందిరాలకి మంచిగా చేసి దీన్ని ఒక టూరిస్ట్ సెంటర్గా, ఒక రిలీజియస్ టూరిస్ట్ సెంటర్గా అభివృద్ధి చేయించాలని కోరిక చెందించాలని, దీన్ని ఒక దక్షిణ కాశీగా తీర్చిదిద్దాలనేటువంటి ఆయనకు మంచి కోరిక ఉంది. సో ఇలాంటి గొప్ప ప్లేస్ కాబట్టి ఆయన ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన పిఠాపురాన్ని ఒక మోడల్ ఇండియాలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందేలాగా ఆయన కృషి చేయబోతున్నారు. ఆయన గెలుస్తారు. మాకు ఒకటే పక్కా నమ్మకం, రాబోయేది జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ గవర్నమెంటే. 2024 జూలై తర్వాత, జూన్ తర్వాత వైసీపీని తుంగలోకి తొక్కడానికి 3 పార్టీలు కలిసి యుద్ధం చేయబోతున్నాయి. ఇది మాకున్న ఇది. మేము ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ మనస్ఫూర్తిగా సహకరించి ఒక వ్యక్తిని అసెంబ్లీకి పంపండి. ఇక్కడి నుంచి ఒక వ్యక్తి అసెంబ్లీకి పంపితే ఇక్కడ అర్థంగా చేసుకోవాల్సింది ఏంటంటే
మీరు జర్నలిస్టులు లేకపోతే మీడియా పీపుల్, కానీ దానికంటే ముందు మీరందరూ కూడా మానవులు, మనుషులు. సో మీ మనసులో నుంచి ఆలోచించండి, మీ మనసుతోటి ఆలోచించండి, హృదయంతో ఆలోచించండి. అంతే, అదే మిమ్మల్ని నుంచి నేను కోరుకుంటున్నాను. మీరు పాజిటివ్గా ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్గా రిపోర్ట్ ఇస్తే నో ప్రాబ్లం. లేదు దాన్ని మీ మీడియా సంస్థల యొక్క విధానాల వల్ల మీరు వక్రీకరించి రాసినా అది మీ యొక్క ఆలోచన, మీ కష్టం. బట్ స్టిల్ మీరు ఎట్లా రాసినా మిమ్మల్ని మాత్రం మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటామని చెప్పి భావిస్తూ నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.